హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక చిన్న సిచ్యువేషన్ జరిగింది. ఆ సిచ్యువేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇలాంటి చాలా మంది చాలా దిక్కులన చూసే ఉంటారు. అలాంటి ఇన్సిడెంట్ మీలో కూడా జరుగుండొచ్చు. ఈరోజు సంక్రాంతి సంబరాలు కదని చెప్పి సరదాగా ఒక వెకేషన్స్కి వెళ్ళాము. అక్కడ చాలా గ్రాండ్గా జరుగుతాయి సంబరాలు. అక్కడ చాలా మంది ముందు తాగుతూ ఉంటారు. ఫ్యామిలీతో మామూలుగా ఫ్రీగా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు. బాయ్స్ చాలా మంది వచ్చారు, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. అక్కడ కోడి పందాలు, బోర్డులు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ బోర్డుల దగ్గర ఏమైందంటే ఒక నలుగురు ఐదుగురు కుర్రోళ్ళు, ఒక ఇద్దరు కుర్రోళ్ళు ఫుల్గా తాగేశారు. ఒక మామూలుగా ఫ్రెండ్స్, డీసెంట్గా ఉన్న ఫ్రెండ్స్ ఏమో ఆ ఆ గేమ్స్ ఆడుతున్నారు. వెళ్ళినప్పుడు ఆ డబ్బుల విషయాల్లో నీదంటే నాదంటే నీది, నీదంటే నాది అన్నట్టుగా చిన్న గొడవ అయితే జరిగింది. తర్వాత ఎవరిదాలు తీసేసుకున్న తర్వాత మళ్ళీ తిట్టుకోవడం మొదలెట్టాడు. మందు తాగిన కుర్రాడు మామూలుగా తిట్టలేదు, ఇష్టం వచ్చినట్టు తిట్టేసాడు. ఆ మందులో చాలా మంది మందు తాగిన వాళ్ళు తిడితే ఎలా తిడతారో తెలుసు, కానీ దాన్ని మనం తెలివైనవాడు తెలివైనవాడు ఎవరైనా సరే తాగున్నాడు కదా అని వదిలేస్తాం. కానీ అవతల కూడా తాగున్నాడని చూడకుండా గొడవ పడడం, ఆ తాగున్నవాడు చేతిలో ఏది దొరికితే అది కొట్టేస్తాం, అలా జరిగింది. తర్వాత తాగున్నవాడు కొట్టేశాడు. తర్వాత దెబ్బలు తిన్నవాడు ఇంకో 10 మందిని తీసుకొచ్చి ఆ ఒక్కడిని చితక్ కొట్టేశారు. మరీ బ్లడ్ వచ్చేలా కొట్టేశారు. కానీ ఇక్కడ ఏంటంటే అవతలోడు మనం తిడుతున్నాడు కదా అని మనం ఓవర్ అయిపోతే రేపు పొద్దున్న సిచ్యువేషన్స్ మారిపోతూ ఉంటాయి. ఇలాంటి ఇన్సిడెంట్ చాలామంది చూసే ఉంటారు, చాలామంది జరిగే ఉంటాయి. దయచేసి అవతల వ్యక్తి ఎవరైనా ఫుల్గా మందు తాగేసి ఉంటే ఒకవేళ మాట్లాడినా కొంచెం మనకి మనసుకు బాధ కలిగిన, అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త పడడం చాలా మంచిది. రేపన్న రోజు చాలా రిస్క్ కూడా అవుతుంది మనకి. దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఎందుకంటే ఆ అబ్బాయి, తాగున్న అబ్బాయి చాలా బ్లడ్ పోయింది. అలా ఎలా ఉన్నాడో కూడా తెలీదు. అక్కడ వేల మంది ఉన్నారు జనాలు, అయినా కూడా అలా చూశారు తప్ప ఎవరో ఆపలేదు. కొట్టుకుని చచ్చారు మామూలుగా కాదు. వీళ్ళ కాళ్ళ కొట్టుకు చచ్చారు. ఇక్కడ ఆ అబ్బాయి సఫర్ అయ్యాడు అంతే.